జార్ఖండ్లో జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ ఆందోళన చేస్తున్న విద్యార్థులు నేడు రాంచీలో అసెంబ్లీ ముట్టడికి సిద్దమయ్యారు. జేపీఎస్సీ, జేఎస్టీ అభ్యర్థుల పిలుపుతో జరగనున్న విధానసభ ఘెరావుకు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అసెంబ్లీ పరిసరాల్లోని 750 మీటర్ల పరిధిలో బీఎన్ఎస్ సెక్షన్ 163 అమల్లోకి తెచ్చారు. జగన్నాథ ఆలయం సమీపంలోని మార్చ్ మార్గంలో రేజర్ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఆందోళన శాంతియుతంగా గాంధీయ పద్ధతిలోనే నిర్వహిస్తామని విద్యార్థి నేతలు ప్రకటించారు. పరీక్షల రద్దు, అవకతవకలపై దర్యాప్తు, నియామక ప్రక్రియలో సంస్కరణలు తమ ప్రధాన డిమాండ్లని విద్యార్థి నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా జేఎస్ఎస్సీ, సీజీఎల్ పరీక్షను రద్దు చేసి సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. టీడీపీఎల్ ఏజెన్సీ నిర్వహించిన పరీక్షలు, పీజీటీ, ఎక్సైజ్ పరీక్షతో పాటు అభయ్ తివారీకి సంబంధించిన పరీక్షలపైన దర్యాప్తు కోరుతున్నారు. ప్రభుత్వంతో పలుమార్లు చర్చలు జరిగినా తమ డిమాండ్లన్నీ పరిష్కారం కాలేదని విద్యార్థి నేతలు స్పష్టం చేశారు. ప్రభుత్వం మాత్రం సంస్కరణలకు సంబంధించిన పలు డిమాండ్లను అంగీకరించామని చెబుతోంది. అయితే సీబీఐ దర్యాప్తు, పరీక్షల రద్దుపై స్పష్టత రాకపోవడంతో ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు ప్రకటించారు. జూలై 5న 14వ జేపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలైన తర్వాత ఈ ఆందోళనలు ప్రారంభమయ్యాయి. మరోవైపు 3 జేపీఎస్సీ సభ్యులు ఇప్పటికే రాజీనామా చేయగా నియామక అవకతవకలపై సీఐడీ, ఈడీ దర్యాప్తులకు ప్రభుత్వం ఆదేశించింది. అయినా సీబీఐ విచారణ కోసం విద్యార్థులు పట్టుబడుతున్నారు. జార్ఖండ్లో విద్యార్థుల ఆందోళనలకు నటుడు, గాయకుడు పీయూష్ మిశ్రా మద్దతు తెలిపారు. ముంబై నుండి ఎవరూ మాట్లాడకపోవడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. నేరుగా రాంచీ చేరుకుని విద్యార్థులతో కలిసి నిరసనల్లో పాల్గొన్నారు. విద్యార్థుల్లో జోష్ నింపడానికి తన ప్రసిద్ధ గీతం ఆరంభ హై ప్రచండ్ ఎక్ బగల్ పాటల్ని పాడి వారిని ఉత్సాహపరిచారు. ఈ ఉద్యమంలో ఎలాంటి హింస, రాజకీయ జోక్యం, దురుసు ప్రవర్తన ఉండకూడదని, శాంతియుతంగానే పోరాడాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు పీయూష్ మిశ్రా. All